మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ వదిలేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో బీజేపీ ఈసారి తన సత్తా చాటాలని చూస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి అదే నెంబర్తో ఎంపీలను సాధించాలని చూస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా మారాలని ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో పవన్ని తమతో పాటు ఉంచుకుంటూనే మెగాస్టార్ చిరంజీవిని కూడా తిప్పుకోవాలని అంటుంది. రాజకీయాలకు నేను దూరమని చిరంజీవి అంటున్నా కూడా బీజేపీ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేళ ప్రకటించిన పౌర పురస్కారాలలో దేశంలోనే అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మవిభూషణ్ మెగాస్టార్ను వరించింది. ఆ అవార్డు ఆయనకు దక్కడం అన్నది ఈ సందర్భంలో కావడం చర్చకు తావిస్తోంది. నిజానికి ఇలాంటి అవార్డులకు చిరంజీవి అర్హుడే. కానీ ఎన్నికల ముంగిట పెట్టుకుని మరీ చిరంజీవికి ఇంతటి అవార్డు ఇవ్వడం అంటే ఖచ్చితంగా బీజేపీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇది చాలదన్నట్లుగా బీజేపీ మరో ఆలోచన చేస్తుంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని సైతం అక్కడి నుంచే రాజ్యసభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తోందట. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం చిరంజీవి సొంతం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మెగాస్టార్ సినిమాలపై పూర్తిగా దృష్టి సారించారు. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.